ఏ వృత్తిలో వృత్తిలో ఉన్నాం. మనమందరం కూడా సామాజిక జీవులు, సమాజంలో ఉండేవాళ్ళం. కాబట్టి మనం ఎప్పుడు బాగుంటాము అంటే సమాజం అంతా బాగున్నప్పుడే బాగుంటాం. నాకు ఒక బుద్ధిమంతులు కావాలనుకున్నాం. పక్కింట్లోనూ బుద్ధిమంతులు అవుతుంటేనే మన పిల్లవాడు వాళ్ళ దోస్తాన్ని చేసి బుద్ధిమంతులు. కాబట్టి నేను చక్కగా ఉంటే చాలు, నా పిల్లలు చక్కగా ఉంటే చాలు, ప్రపంచం అంతా అదే బాగుపడుతుంది, ఇది బాగైతే అది బాగైనట్టే అనేటువంటిది కాదు. మనం బాగుండాల్సిందే, మన పిల్లలు బాగుండాల్సిందే, దాని పట్ల మనం అంత శ్రద్ధ వహించాల్సిందే. కానీ దానితో పాటు పక్క సమాజాన్ని కూడా బాగుంచడానికి మన ముందుగా కనీసం ఒక గంటలో అరగంటలో రోజు ఇంత సమయం ఇచ్చి సమాజం గురించి కూడా చింత చేయాలి. ఆ పని చేసే రోజు మనమందరం కూడా సుఖంగా ఉంటాం. ఇప్పుడు మన ఇల్లు ఎంతో శుభ్రంగా ఉన్నది, కానీ పక్కింట్లో వాసన ఉంది. ఎప్పుడన్నా గాలి కొట్టేది వస్తుంది. కాబట్టి మన ఇల్లు మంచిగా ఉండేది లేకపోతే పక్కింట్లో బాగుండాలనేటువంటి మంచి సంస్కృతి మనం అందరికీ కలిగితే మనం అందరం కూడా సమాజంలో మంచి వ్యక్తులుగా తయారైన సమాజం కూడా బాగా ఇదేది. నేనందరికీ కూడా మీతో ఆశించేదే మా జీవితంలో విద్యార్థుల కోసం న్యాయశక్తిలో కృషి చేశాం. అయినా 100% కృషి చేయలేదు. 100% కృషి చేసామంటే 1.5 సంవత్సరం మాత్రమే నేను కృషి చేసిన సర్టిఫికేట్ నాన్నని తెచ్చుకోగలుగుతున్నా సాటిస్ఫాక్షన్. అంటే మిగతా విషయంలో పనిచేసినా స్కూల్ అవర్స్లో పనిచేసాం. మిగతా గంటల్లో వేరే పనులు చేసాం. స్కూల్ అవర్స్ కాదు, స్కూల్ అవర్స్ నిరంతరం పనిచేయడం అనేటువంటిది చాలా గొప్పతనం. ఆ విధంగా అందరం కూడా మీ జీవితాలలో మీ వృత్తులలో మనమందరం కూడా పనిచేయాలని కోరుకుంటున్నాం.